హాయ్! హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ కావలీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఈరోజైతే మా ఇంట్లో భోగిపల్లి సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నాము ఏంటనేది, అలాగే మేము బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ ఎలా చేసుకున్నాం అనేది కూడా ఒక చిన్న వీడియో చేసి పెడుతున్నానండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 2 వైట్ పంచలు అనేది పెట్టేశానండి. ఆ వైట్ పంచలు పెట్టినది మాత్రం చూపియలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్లాస్టిక్వి మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, అటు ఇటు మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అయితే పెట్టేస్తున్నాను చూడండి. ఇవైతే మల్టీ కలర్ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కైట్స్. నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నది వీడియో పెట్టానండి. ఒకవేళ మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే నేను ఆ వీడియో లింక్ కూడా ఐకాన్లో ఇచ్చేస్తాను, చూసేయండి. అటు ఇటు 2 సైడ్స్ ఇలా 5 సెట్స్ ఒక్క సెట్లో 5 ఉన్నాయండి కైట్స్. అది నేను అలా పెట్టేశాను. సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేశానండి ప్రతి దగ్గర. ఫ్లవర్స్ కానీ ప్లస్ ఈ కైట్స్ కానీ సేఫ్టీ పిన్తో పెట్టేశాను పడిపోకుండా. నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అనేది ఇలా వేసాను చూడండి. దానికి సేఫ్టీ పిన్ కూడా పెట్టేశాను కింద పడిపోకుండా. ఎందుకంటే పిల్లలు అటు ఇటు తిరుగుతున్నప్పుడు తాకితే మళ్ళీ కింద పడిపోతాయి కదా, వీడియో తీసుకునేటప్పుడు మనకు అలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒకటేసారి సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసేసాను. మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేసి చూడండి. చాలా త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. కైట్స్, ఈ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఇవి ఉంటే చాలు, చాలా త్వరగా చేసుకోవచ్చు. కొన్ని కైట్స్ అయితే ఇలా మిగిలిపోయాయండి. ఆ గ్యాప్లో పెడదామని చెప్పేసి అటు పై సైడ్ కింది సైడ్ అనేది సేఫ్టీ పిన్తో ఫస్ట్ కైట్కి పెట్టేశాను. నెక్స్ట్ అది క్లాత్కి అయితే సెక్యూర్ చేశాను. ఈజీగానే అయిపోతుంది ఫ్రెండ్స్, చాలా తొందరగా చేసుకోవచ్చు. ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. నేను మా అక్క ఇద్దరం కలిసి ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే చేసాం చూడండి. ఒక 4 కైట్స్ అయితే పెట్టేసామండి, ఇలా ఖాళీగా ఉన్నటివి, ఎక్కువేం పెట్టలేదు. సింపుల్గా చాలా బాగా అనిపించిందండి. మీకు ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా అనిపించింది ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మిడిల్లో ఫస్ట్ సింగిల్ వేసాం కదా, ఓన్లీ ఆరెంజ్ది అయితే అంత మంచిగా అనిపించలేదు. అందుకని చెప్పేసి ఇంకొక లేయర్, ఇంకొక మ్యారీగోల్డ్ ఫ్లవర్ది అనేది కూడా వేసేసాము ఇక్కడ. ఇలా అయితే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అనేది మేము కంప్లీట్ చేసుకున్నాం చూడండి. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మాకైతే. పైన ఎడ్జ్లో ఖాళీగా అనిపించింది, అందుకని చెప్పేసి మల్టీ కలర్ది ఉంటుంది కదా, అది మేము అక్కడ పైన ఎడ్జ్లో అనేది పెట్టేసాం చూడండి. ఈ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అది పెట్టేసాం. ఫైనల్ లుక్ వచ్చేసి ఇది చూడండి. మిడిల్లో మళ్ళీ అక్కడక్కడ సేఫ్టీ పిన్స్ పెట్టండి. ఒక 2 సేఫ్టీ పిన్స్ పెడితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇలా పెట్టేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కువ ఏం అవసరం ఉండదు, ఏం పడిపోవు. ఓకే ఫ్రెండ్స్, ఇంతే, డెకరేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ భోగిపళ్ళ వేడుక అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మా అమ్మ మా పిల్లలకి అనేది భోగిపళ్ళు పోస్తుందండి. మా అక్క కూతురు, మిగతా ఇద్దరు నా కూతుర్లండి వీళ్ళు. ఫస్ట్ టైం మేము ఈ భోగిపళ్ళ వేడుక అనేది వీళ్ళకి చేయడము, ఇంతవరకు ఎప్పుడు చేయలేదండి, ఫస్ట్ ఇప్పుడే చేసాము. మాకు కూడా చాలా బాగా అనిపించింది, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు.
తర్వాత ఇక్కడ మా సిస్టర్ వేస్తుంది చూడండి. మా సిస్టర్ వాళ్ళ పాపనే, ఆ పాప తన పేరు వైష్ణవి. ఈ భోగిపళ్ళ వేడుక అనేది నేను మా సిస్టర్ వాళ్ళ డాటర్ అండ్ సన్కి కూడా చేసామండి. ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే పైన ఐకాన్లో ఇస్తాను, చూసేయండి ఆ వీడియో కూడా. చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తిని వచ్చేసి మా సిస్టర్ అండి. మొత్తం మేము నలుగురం అండి సిస్టర్స్మి. 1 బ్రదర్ ఉన్నాడు, అందులో ఈమె నా తర్వాత సిస్టరు. ఫస్ట్ మా అక్క, తర్వాత నేను, తర్వాత తిను. ఇంకొక చెల్లి ఫెస్టివల్కి రాలేదండి, అందుకే తనైతే లేదు. అందరం ఉన్నప్పుడు కంపల్సరీ ఒక వీడియో చేసి పెడతాను. తినొచ్చేసి మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అండి. ఇప్పుడు భోగిపల్లి పోసింది కదా, వాళ్ళ హస్బెండ్. మా చెల్లి వాళ్ళ డాటర్ అండ్ సన్ వీడియో కూడా పెట్టాను భోగిపల్లిది, అది కూడా చూడండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.